ఈ రోజు మనం సిల్వర్ జ్యువెలరీ దగ్గర ఉన్నాము. వస్తే వైదేహి తేలప్రోలు గారు మరి ఎలా రన్ చేస్తున్నారు ఈ బిజినెస్ ని ఇంత పవర్ఫుల్ గా? ఫేస్బుక్ నుంచి ఇన్స్టాల్ దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ మీరు ఎలా చేశారు? నేను ఫస్ట్ 5 lakhs తో స్టార్ట్ చేశాను. సార్ గురించి చెప్పండి, లైక్ సార్ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? సార్ లేరు, ఆఫ్టర్ సార్ తర్వాత నేను స్టార్ట్ చేశాను. సో స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పొచ్చు. వైదేహి జ్యువెలరీ షోరూమ్ అని చెప్పి. లేదు, ఫ్యూచర్ లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? ఎలా మీరు ఎక్కడ అలా ఇంట్లో నుంచి కూడా ఎక్కువ బిజినెస్ చేయొచ్చు అని చూపించాలి అని ఆశ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1 lakh plus సబ్స్క్రైబర్స్ టు అవర్ ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత నేను మీ అందరి కోసం మీరు అడుగుతున్నట్లుగా ఒక బిజినెస్ ఐడియా, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరైతే మంచి లాభాలు గడుస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బిజినెస్ ఇంటర్వ్యూ చేసి అది మీకు చూపించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అందులో భాగంగా ఇవాళ నేను సిల్వర్ జ్యువెలరీ షాప్ సంబంధించి ఆమె ఇంటి దగ్గర నుంచే ఈ యొక్క బిజినెస్ ని రన్ చేస్తూ మంచి లాభాలు అయితే పొందుతున్నారు. వాళ్ళ ఇంటికి మనం వచ్చేసాం. హైదరాబాద్ లో మణికొండలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాము ఇప్పుడు. సో ఇప్పుడు వెళ్ళి తనతో అసలు ఈ యొక్క గోల్డ్ షాప్ అంటే సిల్వర్ జ్యువెలరీ అనమాట. సో ఇందులో ఏంటంటే గోల్డే ఉంటుంది, ఇన్సైడ్ మాత్రం సిల్వర్ ఉంటుంది, పైన కోటింగ్ మాత్రం గోల్డ్ ఉంటుంది అనమాట. ఈ యొక్క జ్యువెలరీ తాను అమ్ముతున్నారు. 6 సంవత్సరాలుగా తాను చేయడం జరుగుతుంది. సో తను కనుక మీకు ఈ బిజినెస్ ఐడియా కనుక మంచి ఇన్ఫర్మేషన్తో ఇవ్వగలని చెప్పి నేను అనుకుంటున్నాను. సో కాబట్టి తన దగ్గర నేనైతే రావడం జరిగింది. సో గైస్, లెట్స్ గో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంది కూడా సార్ ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాము, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి గోల్డ్ జ్యువెలరీ. సో ఈ రోజు మనము సిల్వర్ జ్యువెలరీ దగ్గర ఉన్నాము. సో ఈ యొక్క జ్యువెలరీని ఇంటి దగ్గర నుంచే తాను రన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అసలు తను ఎలా స్టార్ట్ చేశారు, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, అండ్ మార్కెటింగ్ ఎలా చేసుకున్నారు, ఎలాంటి లొకేషన్ లో తాను పెట్టుకున్నారు, అండ్ చూసినట్లయితే ఇది ఇంటి దగ్గర తాను పెట్టుకోవడం జరిగింది. సో ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అండ్ ప్రొడక్ట్స్ ఎక్కడ తెచ్చుకుంటున్నారు, ఎంత లాభం వస్తుంది, అన్ని విషయాలు కూడా తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. నమస్తే వైదేహి తేలప్రోలు గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? సూపర్ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎంటర్‌ప్రెన్యూర్. సో చిన్న ఎంటర్‌ప్రెన్యూర్, ఇంటి దగ్గర నుంచి మీరు బిజినెస్ చేయడం జరుగుతుంది. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏంటి? ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా నాకు నగలు అంటే ఇష్టం యాజ్ ఏ ఉమెన్. వాటి గురించి నాకు తెలిసి కొంచెం ఐడియా ఉంది. నేను స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆన్లైన్ స్టార్ట్ చేశా. ఫస్ట్ నాకు తెలియాలి కదా, అవును, అందుకని ఆన్లైన్ స్టార్ట్ చేసి తర్వాత ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. సో కంప్లీట్లీ మీరు ఆన్లైన్ లోనే సెల్ చేస్తూ ఉంటారు? ఆఫ్లైన్ కూడా చేస్తాను. ఓకే ఓకే. సో సూపర్ అండి. అయితే మా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడాను సో బిజినెస్ సంబంధించి పూర్తి సమాచారం, సో మీరు కనుక వాళ్ళకి డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే సో మీరు కూడా ఒకరికి హెల్ప్ చేసినట్టు వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ మేము చేస్తున్నాము. సో కాబట్టి సో ముందుగా ఈ యొక్క సిల్వర్ జ్యువెలరీ, సో అంటే ఇందులో కంప్లీట్ గా సిల్వర్ ఉంటుందండి? yes, ప్యూర్ సిల్వర్ 92.5 ప్యూర్ సిల్వర్ తో తయారు చేశారు. గోల్డ్ కోటింగ్ 22 క్యారెట్ గోల్డ్. ఓకే, గోల్డ్ కోటింగ్ కూడా అందులో ఉంటుంది. సో ఫైన్. సో ఏ బిజినెస్ స్టార్ట్ చేయడానికైనా మనకు కావాల్సింది ఇన్వెస్ట్మెంట్. సో కాబట్టి దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ మీరు ఎలా చేశారు? గ్రాడ్యువల్ గా పెంచుకున్నాను. ఫస్ట్ 5 lakhs తో స్టార్ట్ చేశాను. ఓకే, స్టార్టింగ్ 5 లక్షలకి స్టార్ట్ చేశారు. ఇప్పుడు 20 lakhs దాకా ఇన్వెస్ట్ చేశాను. ఓకే, 5 lakhs నుంచి 20 lakhs వరకు వచ్చారు. అమేజింగ్. సో మరి చాలా మంది కూడా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సో మీరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, లేదంటే ఎక్కడైనా లోన్స్ తీసుకున్నారా? అంటే లోన్స్ వస్తాయా? అసలు లోన్స్ వస్తాయి. జిఎస్టీ ఉన్న జిఎస్టీ ఫార్మ్ ఉంటే ఖచ్చితంగా లోన్ వస్తుంది. ఓకే, మీ యొక్క ఫామ్ ని జిఎస్టీ కూడా మీరు రిజిస్టర్ చేసుకున్నాను. లోన్ వస్తుంది, కాకపోతే నేను తీసుకోలేదు. ఓకే. సో ఎట్లాంటి లోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? లేడీస్ కి బేసిక్ గా ఏ బిజినెస్ అన్నా లేడీస్ కంటే ఇంకొంచెం తక్కువ వడ్డీతో అట్లా ఇస్తున్నారు కదా, అవన్నిటికీ ఎలిజిబుల్. ఓకే. సో మనందరికి తెలుసు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మనకి సమ్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి PMEGP, ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్ అని, అదే ఉమెన్స్ కి అయితే కనుక ముద్రా లోన్ అని చెప్పి సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో చేసుకోవడానికి ఈ యొక్క లోన్స్ అనేవి కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు కనుక మంచి బిజినెస్ ప్లాన్ తో ఒక ప్రాపర్ రిపోర్ట్ కనుక సేవ్ దగ్గర తీసుకొని ఆ బిజినెస్ రిపోర్ట్ కనుక మీరు బ్యాంక్ తీసుకెళ్తే మీకు లోన్ అనేది సాంక్షన్ చేస్తారు. సో ఇది అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మీరు 5 lakhs పెట్టారు. సో 5 lakhs పెట్టిన తర్వాత లైక్ అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ మీరు తీసుకోవడం జరిగింది? అంటే ఇప్పుడు ఇనిషియల్గా మనం చూసినట్లయితే కస్టమర్స్ అట్రాక్ట్ చేయడానికి మీకు అసలు బేస్ ఏమీ లేదు. సో మీకు బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేశారు? ఎఫ్బి, ఇన్స్టా, ఎఫ్బి నుంచి, ఫేస్బుక్ నుంచి, ఇన్స్టా నుంచి. సోషల్ మీడియాని బాగా యూస్ చేస్తున్నారు. సోషల్ మీడియాని బాగా యూస్ చేస్తున్నారు. థాంక్స్ టు సోషల్ మీడియా. సూపర్. సో మ్యామ్ యొక్క ఆర్నమెంట్స్ చాలా చాలా బాగున్నాయి, అవి నేను మీకు చూపిస్తాను. సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దట్, అసలు మీరు ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు? పిల్లలు ఎలాగో పెద్దోళ్ళు అయ్యారు, టైం పాస్ కావాలి, మనీ కూడా కావాలి, రెండింటికి. ఓకే, అందుకోసమే స్టార్ట్ చేశాను. ఓకే. సో లైక్ ఇంట్లో సపోర్ట్ కూడా బాగుంటుందండి? పిల్లల సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో సార్ గురించి చెప్పండి, లైక్ సార్ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? సార్ లేరు, ఆఫ్టర్ సార్ తర్వాతే నేను స్టార్ట్ చేశాను. ఓ, సో సాడ్ టు హియర్. అండ్ సో సార్ చనిపోయిన తర్వాత మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం, వెంటనే ఇది స్టార్ట్ చేసుకున్నాను. దట్స్ అమేజింగ్ అండి. సో మరి ఇప్పుడు సో స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పొచ్చు. హౌ డు యు లైక్ మరి ఎలా రన్ చేస్తున్నారు ఈ బిజినెస్ ని ఇంత పవర్ఫుల్ గా? ఫేస్బుక్ నుంచి, ఇన్స్టా, ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటి నుంచి వస్తారు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే కొనుక్కుంటా, హోల్సేలర్ నుంచి కొనుక్కుంటా, మ్యానుఫ్యాక్చరర్ నుంచే కొనుక్కుంటా. అక్కడ కూడా నాకు ప్రైస్ తక్కువ పడుతుంది. సో యూజువల్ గా మనం ఏదైనా ప్రొడక్ట్స్ ఏంటి తీసుకోవాలంటే చాలా మంది హోల్సేల్ కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మనకి హైదరాబాద్ లో బేగం బజార్ కానీ సో కొన్ని ఏరియాస్ లో హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు. సో మరి మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారండి? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది. చెన్నైలో ఒక టైప్ ఫేమస్. అంటే మీ దగ్గర ఆర్నమెంట్స్ అన్ని కూడా చెన్నై నుంచి కూడా వచ్చారు? చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, కోల్కతా నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడ ఏది ఫేమస్ అయితే అక్కడ నుంచి తెచ్చుకుంటాం. సో జైపూర్ నుంచి కుందన్ కావాలనుకోండి, మాసం జైపూర్ నుంచి వస్తాయి. ఎక్కడ ఏది ఫేమస్ అక్కడ నుంచే వస్తుంది. సూపర్. అయితే సో దీనికి సంబంధించి లైక్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసే 5 lakhs చేశారు. ప్రాఫిట్ సంబంధించి వచ్చేసి ఎట్లా ఉంటుంది మీకు? ప్రాఫిట్స్ ఇప్పుడు అయితే టర్న్ ఓవర్ వచ్చేసి ఎవ్రీ మంత్ 8 to 10 ఉంటుందండి. టర్న్ ఓవర్ 1 lakh వరకు మీకు ప్రాఫిట్ అయితే వస్తూ ఉంటుంది. సో అండ్ మీరు ఇనిషియల్ గా 5 lakhs తో స్టార్ట్ చేశారు. అండ్ ఫ్యూచర్ లో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? ఎలా మీరు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పనుకుంటున్నారు? షాప్ పెట్టకపోయినా పర్వాలేదు, ఇంట్లో నుంచి కూడా షాప్ లో ఏదైతే అచీవ్ అయ్యారో, ఎక్కువ మందికి తెలిసారో, ఎక్కువ బిజినెస్ ఇస్తున్నారో, అలా ఇంట్లో నుంచి కూడా ఎక్కువ బిజినెస్ చేయొచ్చు అనేది చూపించాలి అని నాకు. సరే, మా ప్రేక్షకులందరికీ కూడా మీ ఆర్నమెంట్స్ అన్ని చూపించండి. సో అవి ఎలా ఉన్నాయి, అసలు వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కి ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళందరికీ కూడా. సో ఒకసారి చూద్దాం. అసలు నేర్చుకోవడానికి ముందు అయితే, ఇన్వెస్ట్ చేయడానికి ముందు కొంచెం నేర్చుకోమనండి. స్టోన్స్ ఏంటి, ఆ స్టోన్స్ గురించి సో చెప్పండి, బేసిక్ స్టడీ చెప్పండి. లైక్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పర్టిక్యులర్లీ అంటే ఏంటి, టెంపుల్ విత్ కుందన్ ఏంటి, నకాసి. సో చెప్పండి, ఏ రకాలు ఉంటాయో చెప్పండి. డైమండ్స్ ఉంటాయి, డైమండ్ వర్క్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, టెంపుల్ విత్ నకాసి ఉంటుంది, టెంపుల్ విత్ మాసోనైట్ ఉంటుంది, సీజర్స్ ఉంటాయి, స్వరోస్కి. కొంచెం బేసిక్ గా ఈ స్టోన్స్ ఇలా ఉంటుంది, ఈ వర్క్ ఇలా ఉంటుంది, కొంచెం నేర్చుకొని ఆన్లైన్ లో చేస్తూ ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్ గా ఉంటారు. ఒకసారి ఇన్వెస్ట్ చేసేసి ఎక్కడ అమ్మాలో తెలియక ఇంట్లో నుంచి చేసే వాళ్ళైతే ఫస్ట్ ఆన్లైన్ తో స్టార్ట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తారు. సో తర్వాత మీరు ఆఫ్లైన్ కి కావాలంటే షాప్ పెట్టుకోవచ్చు. మీకు కూడా అలాంటి ఆలోచన ఫ్యూచర్ లో షాప్ పెట్టుకోవాలన్నా లేదు, జ్యువెలరీ షోరూమ్ అని చెప్పి లేదు, ఇంట్లో నుంచే అంత పేరు తెచ్చుకోవాలని ఉంది. అమేజింగ్. సో సూపర్ అండి. సో చాలా మంది ఆడవాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. అండ్ సో కమింగ్ టు చెప్పండి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీరు ఈ యొక్క బిజినెస్ లో? అంటే ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుందని చెప్పలేము. ఎలా ఉంటుంది? సీజన్ అండ్ సీజన్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ కొరియర్ మేమేంటంటే డిపెండ్స్ ఆన్ కొరియర్ మీద ఆధారపడుతున్నాం. బ్లూ డాటా, డిటిడిసి ఏదైనా వీఆర్ డిపెండెంట్ టోటలీ కొరియర్. అంటే మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు కస్టమర్స్ కూడా ఇప్పుడు మీరు విజయవాడ, సంథింగ్ బెంగళూరు, చెన్నై, బొంబాయి అనుకోండి, మేము కొరియర్ త్రూ కొరియర్ పంపించేస్తాం. మీరు కొంచెం కొనుక్కున్న కస్టమర్ అవేర్ గా ఉండాలి, ఇచ్చిన మేము కూడా అవేర్ గానే ఉండాలి. అందుకే ట్రాకింగ్ ఇచ్చేస్తాం వెంటనే. ట్రాకింగ్ అంటే అంత దీనికి ఎంత సిస్టమ్ సెటప్ అంతా మీరు పెట్టుకోవడం జరిగిందా? లైక్ ఎవరు చూస్తూ ఉంటారండి ట్రాకింగ్ సిస్టమ్ అనేది? ట్రాకింగ్ సిస్టమ్ కస్టమర్ కి ఇచ్చిన రోజు చెప్తాను, ప్లీజ్. మీరే ఫాలో అప్ చేస్తూ ఉంటారా? కొన్నిసార్లు మోస్ట్లీ చేస్తాను, కానీ ఎప్పుడు ఒక మెసేజ్ అయితే పెట్టించుతాను, 4 to 5 days లో రాకపోతే ఇన్ఫార్మ్ చేయండి అని. వెంటనే నేను కంప్లైంట్ చేసి ఇప్పించేస్తాను. సో మీరు ఒక్కరైనా లేకపోతే లైక్ ఇంకెవరైనా హెల్ప్ చేస్తూ ఉంటారా? ఎవరైనా పెట్టుకున్నారా పని చేయడానికి ఇందులో?
హెల్ప్ చేయడానికి ప్యాకింగ్ హెల్ప్ అయితే గంగ చేస్తుంది. సో గంగా ఎవరండి? లైక్ నైస్ సూపర్ అయితే. సో అంటే మీరు సింగిల్ హ్యాండెడ్ గా ఇంట్లోనే చేస్తున్నాను. ఓకే సూపర్ అండి. సో మా ప్రేక్షకులకి చూపించండి గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా ఎలా ఉంటుందో చూద్దాం, అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక్కొక్క దానికి ఎంత ఏంటో చూద్దాం. సో గైస్, సో మొత్తానికి మీరు అడిగినట్లుగా ఒక సిల్వర్ జ్యువెలరీ షాప్ ఓనర్ దగ్గరికి వచ్చేసాము. సో తన మాటలో మీరంతా విన్నారు కదా. ఇప్పుడు అసలు తన దగ్గర గోల్డ్ అయితే అద్భుతంగా ఉంది. ఐ మీన్ సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ కోటింగ్ అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, మీరు కూడా చూడండి. సో ఆ గోల్డ్ జ్యువెలరీకి ఎంత ఖర్చు అవుతుంది అండ్ అది మంచిదా కాదా, అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మంది నకిలీలు కూడా వస్తున్నాయి. సో అవన్నీ ఎలా తెలుసుకోవాలి ఏంటి కూడా తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ గో. అండ్ ఇది పార్ట్ 1. సో పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అట్లాగే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో 1200కు పైగా బిజినెస్ కోర్స్ అనేవి ఉన్నాయి. సో మీరు కనుక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఆ బిజినెస్ సంబంధించి మోడల్స్ అనేవి మీకు ఉంటాయి. ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎంత లాభం వస్తుంది ఏంటి అనేది కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి మన ఫ్రీడమ్ యాప్లో ఉంటాయన్నమాట. సో మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క కోర్సెస్ కూడా మీరు చేసుకోవచ్చు. సో లెట్స్ సీ యూ ఇన్ ది పార్ట్ 2. Thank you. This is Rajiv signing off.